ఎవళ్ళ మీద నన్న కోపం ఉంటే ఆ కోపం ఎట్లా తీర్చుకోవాలా అని తీరు ప్లానింగ్లు వేస్తుంటారు. ఎక్కడ దొరుకుతాడా అన్నట్టు ఎదురు చూస్తుంటారు. అట్లనే ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ అంటే పడరానోళ్ళు కావచ్చు, ఏం చేసిర్రో చూడుర్రి. ఎక్కలేని పార్షాన్లన్నీ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్కే వస్తుంటాయి. వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి బుగ్గులు పట్టించుడు, మెసేజ్లు పెట్టుడు, దాని మీద సారు పోలీసు వాళ్ళకు షికాయతు చేసుడు నడుస్తూనే ఉంటది. అట్లనే ఇప్పుడు వాళ్ళు అటుపుట్టుగాడు రాజాసింగ్ సార్ ఫోన్ నెంబర్ తోని ఏమో చేసిండాట చూడర్రే. हेलो हाँ जी गुड आफ्टरनून सर सर చెప్పండి. ये యాక్సిస్ బ్యాంక్ కి కాల్ చేశారు. షేక్ మొహమ్మద్ పేరు మీద వెహికల్ తీసుకున్నారు సార్. ఏంది ఇర్ఫాన్ అని ఈ నంబర్ ఇచ్చారు ఇప్పుడు ఎవరిదైనా నంబర్ ఇస్తే మీరు ఎట్లా ప్లాన్ చేస్తారమ్మా? సార్. థర్డ్ పార్టీ దగ్గర మా అతను బండి ఇచ్చినట్టు ఈ నంబర్ ఇచ్చారు సార్ ఇవాళ. అబ్బర కొడుక చూసిర్రా, బ్యాంకులో లోను తీసుకొని షేక్ మహమ్మద్ అనే పేరు మీద బండి కొన్నారట. షూరిటీ కొరకు దోస్తులదో ఇంటిలదో నెంబర్ రాయమన్నారు కావచ్చు. వాడెవడో అక్కడ రాజాసింగ్ సార్ ఫోన్ నెంబర్ ఇచ్చిండాట అన్నట్టు. ఇంకా చూడర్రే ముచ్చట నడిచిందో. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి కొద్దిగా బుద్ధిగా ఉండాలి కదమ్మా. ఎవరిదైనా నంబర్ ఇస్తే లోన్ ఇచ్చేస్తారా ఎట్లా? అంటే ఇప్పుడు బండి థర్డ్ పార్టీ దగ్గర ఉందని ఈ నంబర్ ఇచ్చినప్పుడు చేయాల్సి ఉంటుంది సార్. నేను లే, నా గురించి తెలుసామా మీకు? మాకు తెలియదు సార్, మీరు చెప్తున్నారు. ఒక్కసారి యూట్యూబ్ లో గూగుల్లో సెర్చ్ చేయండి, రాజాసింగ్ ఎమ్మెల్యే కొట్టండి, తెలిసిపోతుంది. గాదా అన్నట్టు. సారు గురించి తెలియకపోతే ఇంటర్నెట్లో పేరు కొడితే మొత్తం తెలిసిపోతుంది అన్నట్టు చెప్పిండు. అయినా వాళ్ళు ఎవరిలో నెత్తి మాసిన వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే నాకెట్లా ఫోన్ చేస్తారు, వాడెవడో బండి తీసుకుంటే నాకేం సంబంధం అన్నట్టు మాట్లాడిండు సారు. మరి అంతే కదా. కానీ ఎవరు చేసిర్రో గా ఇర్ఫాన్ అనేటోడు ఎవరిలో కానీ ఎమ్మెల్యే సార్ను సతాయించాలనే నెంబర్ ఇచ్చినట్టున్నాడు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.